నామినేటెడ్ పదవుల్లో 60% పార్టీ సీనియర్లకు ఇవ్వాలని నిర్ణయించినట్లు పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ తెలిపారు. గాంధీ భవన్లో పీసీసీ అధ్యక్షుడితో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి సమావేశమయ్యారు. రాబోయే వ్యవసాయ పరపతి సహకార సంఘాల డైరెక్టర్లు, చైర్మన్లు, పలు నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చించి విధి విధానాలు రూపొందించినట్లు తెలిపారు. పోస్టులను నియోజకవర్గ సీనియర్ నాయకులకు ఇవ్వాలని నిర్ణయించారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభమైందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఇన్ఛార్జి మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా ఇన్ఛార్జీలు సమన్వయంతో ఆశావాహుల పేర్లను పీసీసీకి పంపాలని తుమ్మల సూచించారు. వివిధ నామినేటెడ్ పోస్టుల భర్తీని దశలవారీగా పూర్తి చేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి గౌరవ పీసీసీ అధ్యక్షులు చర్చల ఫలితంగా అన్ని నామినేటెడ్ పోస్టులు, మార్కెట్ కమిటీలు కావచ్చు, సహకార సంఘాలు కావచ్చు, దేవస్థానాలు కావచ్చు, కార్పొరేషన్లో డైరెక్ట్ పోస్టులన్నింటినీ కూడా ఆయా జిల్లా మంత్రివర్యులు, ఇన్ఛార్జి మంత్రివర్యులు ఇప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధులతోటి సంప్రదించి గౌరవ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, కాంటెస్టెడ్ క్యాండిడేట్స్ తోటి కూడా సంప్రదించి అక్కడున్నటువంటి పనిచేసినటువంటి కార్యకర్తల యొక్క మనోభావాలకు తగ్గట్టుగా ఆ పేర్లని ప్రభుత్వానికి పంపించమని చెప్పి పీసీసీ అధ్యక్షులు సూచన చేశారు. అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి ఇన్ఛార్జి మంత్రివర్యులు ఆ జిల్లా పార్టీ అధ్యక్షులతో సంప్రదించి అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులతో కూడా సంప్రదించి ఈ అన్ని నామినేటెడ్ పోస్టుల యొక్క పేర్లు రాష్ట్ర పార్టీకి పంపించమని చెప్పి ఆదేశించడం జరిగింది.